Good morning, students. Textbook open cheyandamma andaru. Page number 36. Page number 36 open cheyandi. Open chesara. Practice zone 8 lo question chudandi. Why do mountain plants have needle shaped leaves? Mountain plants have needle shaped leaves to prevent loss of water. Why do mountain plants have needle shaped leaves? Mountain plants have needle shaped leaves to prevent loss of water. Okay, next practice zone 10. Page number 40. Already నేను క్వశ్చన్స్ అడిగాను. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, మళ్ళీ చదవండి. చాలామంది ఆన్సర్ చేయలేదు. Plants that grow and survive on land are known as dash plants. Terrestrial plants. B blank. Most desert plants have spines instead of leaves, which help them to reduce the loss of water. Plants in hills and mountains are called dash trees, coniferous trees. D. Trees that grow in the plains have thick growth of branch and broad leaves. Branches బాగా గ్రో అవుతాయంట థిక్గా, ఇంకా బ్రాడ్ లీవ్స్ చాలా వెడల్పుగా ఉంటాయంట లీవ్స్. ఎక్కడవి? ప్లెయిన్స్. ఈ స్మాల్ ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ ఫారెస్ట్ హ్యావ్ లార్జ్ లీవ్స్ సో యాజ్ టు అబ్జార్బ్ ద మ్యాక్సిమమ్ సన్లైట్. నెక్స్ట్ ఎఫ్. ద పీపుల్ ట్రీ డ్రాప్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ లీవ్స్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ద డ్రై సీజన్ టు డాష్ వాటర్, ప్రిజర్వ్ వాటర్. నెక్స్ట్ జీ. Arctic poppy plants is short in height and remain close to the ground to avoid being damaged by Arctic poppy. Arctic poppy. Next H. Dash is an example of plant found in grassland. Grasslands lo ఏ plants మనం గమనిస్తాం? Buffalo grass. Next I. Roots of dash plants are fixed in the muddy soil under water. హైడ్రిల్లా, HYDRILLA. ఈ రెండు చదవాలమ్మా. ప్రాక్టీస్ జోన్ 8, 9, 10 చదవాలి. తర్వాత ఫోర్త్ లెసన్ తీయండి. ఫోర్త్ లెసన్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, ఇది మన లెసన్ అమ్మా. మీరు పేజ్ నెంబర్ 45 ఓపెన్ చేయండి. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఫస్ట్ పుట్టినప్పుడు ఎలా ఉన్నారు? చాలా చిన్నగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? కొంచెం పెరిగారు. అంటే మీ బాడీలో అనేది మార్పు అనేది వచ్చింది. అలాగే సపోజ్ ప్లాంట్ ఉంది. ప్లాంట్ కొన్ని రోజులు పోయాక పెద్ద ట్రీ అవుతుందా? ట్రీ అవుతుందా అవుదా? దిస్ ఈస్ ట్రీ, దిస్ ఈస్ ప్లాంట్. ప్లాంట్ చిన్నగా ఉంటుంది, ట్రీ పెద్దగా ఉంటుంది. ఈ ప్లాంట్కి ఉన్నది ఇది స్టెమ్ అంటారమ్మా. ఇది ట్రంక్, YUNK, ట్రంక్ అంట. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, ప్లాంట్, ట్రీ. ప్లాంట్ చిన్నగా ఉంటుంది, ట్రీ చాలా పెద్దగా ఉంటుంది. ప్లాంట్కి స్టెమ్ అంటారు, ఇది ట్రంక్ అంటారు. అది డిఫరెన్స్ తెలుసుకోవాలి. చూడండి. Look at the imagine a newborn baby and 10 years old kids given below. Can you identify the difference between two? మనకు ఆ బుక్లో ఇచ్చిన పిక్చర్లో ఒక చిన్న బాబును ఒక 10 ఇయర్స్ పిల్లలు కనిపిస్తున్నారు. మీరు కూడా అలాగే పెరుగుంటారు కదా. ఫస్ట్ చిన్నగా పుట్టుంటారు, తర్వాత పెరిగారు. యూ విల్ నోటీస్ ద డిఫరెంట్ సైజ్ అండ్ ద ఎబిలిటీ టు స్టాండ్ అండ్ వాక్. చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు? నడవలేరు. కానీ ఇప్పుడు మీరు నడవగలరు, మాట్లాడగలరు, అన్నీ చేయగలరు. సిమిలారిటీ దే ఆర్ అదర్ డిఫరెన్స్ ఆల్సో. ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయంట. Thus there are different stages in the
లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ ఏంటో చూడండి. ద సక్సెసివ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ అన్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ ఇట్స్ లైఫ్ సైకిల్. అంటే లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి, అంటే లైఫ్ సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ న్యూ బోర్న్ బేబీ, తర్వాత మళ్ళీ కొంచెం పెరుగుతారు అలా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ప్రైమరీలో ఉన్నారు మీరు, ప్రైమరీ తర్వాత హయ్యర్ క్లాసెస్కి వెళ్తారు, తర్వాత కాలేజ్, తర్వాత జాబ్ చేస్తారు. అప్పుడు మీ ఏజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇది ఒక 10 years అనుకోండి, ఇది ఒక 12 years నుంచి 16 years వరకు. కాలేజ్ 16 to 20 ఉండొచ్చు, తర్వాత 22 యూనివర్సిటీస్లో చదువుతారు. అప్పుడు మీ ఏజ్ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే మీ గ్రోత్ కూడా పెరుగుతారు కూడా. తర్వాత చివరికి ఏమవుతారు, అడల్ట్ అంటే ఏంటి, ముసలి వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ యూనివర్సిటీస్లో చదువుతారు, తర్వాత జాబ్ చేస్తారు, తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత మీకు కూడా పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ ఆ సైకిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చివరికి అడల్ట్స్ అవుతారు, ముసలి వాళ్ళు అవుతారు. ముసలి వాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారు, మీరు కొన్ని రోజులకి చనిపోతారు. కానీ మీరు ఏం చేస్తారు, మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుడతారు కదా, వాళ్ళ లైఫ్ సైకిల్ అనేది మళ్ళీ న్యూ బేబీ నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ లైఫ్ సైకిల్. చూడండి, ద సక్సెసివ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ హిస్టరీ of an organism are called its life cycle. A life cycle is a process that depicts all the important stages of living being. In this chapter we shall study about the life cycle of plant, butterfly, silk moth and an ant and frog. మనం ఇది న్యూబార్న్ బేబీని చూసాం, పెద్దవాళ్ళు అవుతాము, తర్వాత ముసలి వాళ్ళు అవుతాం, తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు, తర్వాత చనిపోతారు. మళ్ళీ ఆ పుట్టిన వాళ్ళు మళ్ళీ న్యూ బోర్న్ బేబీ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే లైఫ్ సైకిల్ అలా కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు డిఫరెంట్ స్టేజెస్ వస్తాయి. అప్పుడు మీ గ్రోత్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ ఉంది, తర్వాత హయ్యర్కి వెళ్తారు, హయ్యర్ నుంచి కాలేజ్ స్టేజ్కి, తర్వాత యూనివర్సిటీస్కి వెళ్తారు, తర్వాత జాబ్స్ చేస్తారు, జాబ్స్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ తర్వాత మీకు మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళు న్యూ బోర్న్ బేబీ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతారు. కొన్ని రోజులు మీకు మీ ఫేస్లోను మీ బాడీ పర్సనాలిటీలోను చాలా డిఫరెన్స్ వస్తాయి. ముసలి వాళ్ళు అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వైట్ హెయిర్ వస్తుంది, వాళ్ళు సరిగ్గా పని చేయలేరు, ఇంకా వాళ్ళకి ఎక్కువ శక్తి ఉండదు. కానీ మీరు యూత్గా ఉన్నప్పుడే ఎక్కువ బలం ఉంటుంది, ఏ పనైనా చేయగలరు. కాబట్టి అడల్ట్స్లో ఆ వర్క్ చేయలేరు. ఇలా లైఫ్ సైకిల్ కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంటుంది. ఇలా ఈ లైఫ్ సైకిల్ అనేది ఓన్లీ హ్యూమన్స్లోనే కాదు, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, అలాగే అక్వాటిక్ యానిమల్స్ వీటన్నిటిలోనూ జరుగుతాయంట. అవి ఏంటో మనం చదువుదాం. ఓకే, డస్టర్. Okay, today we are discussing about life cycle of a plant. ఒకసారి టెక్స్ట్ బుక్లో చదువుతుందని చూడండి. ఫస్ట్ మనం పిక్చర్ వేసుకుంటే అర్థమవుతుంది. పిక్చర్ పేజ్ నెంబర్ 46లో ఉంది చూడండి. దిస్ ఈజ్ సీడ్ పైన సీడ్ తర్వాత ఏం చేయడం మనకి సీడ్ అంటే ఏంటో తెలుసా మీకు, గింజలు. తర్వాత ప్లాంట్, ప్లాంట్కి ఏముంటాయి, రూట్స్ కూడా ఉంటాయి కదా. మీరు ఆల్రెడీ 3rd class
క్లాస్లో చదివే ఉంటారు కదా, పార్ట్స్ ఆఫ్ ప్లాంట్. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్లో సాయిల్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఏంటిది? రూట్స్. రూట్స్. దిస్ ఈజ్ స్టెమ్. స్టెమ్. నెక్స్ట్ లీఫ్. లీఫ్ తర్వాత ఏంటి? ఫ్లవర్స్. ఫ్లవర్. నెక్స్ట్ ఫ్రూట్. 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 బ్రాంచెస్ కూడా ఉంటాయి. అంటే మనకి మెయిన్ పార్ట్స్ ఇవే: రూట్స్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్. సీడ్ మన సాయిల్లో వేసినప్పుడు ఏమవుతుందండి? గ్రో అవుతుంది. దానికి ఏమేమి కావాలి? ఏమేమి కావాలమ్మా? వాటర్, ఎయిర్, వాటర్, ఎయిర్, సన్లైట్, ఇవి కావాలి మెయిన్గా. వాటర్, ఎయిర్, సన్లైట్ అనేవి సీడ్కి కావాలి. అప్పుడు అది సాయిల్లో దాన్ని పెట్టినప్పుడు వాటర్ పోసామనుకోండి, అది చక్కగా గ్రో అవుతుంది. ఇంకా దానికి ఏం కావాలి? ఎయిర్, గాలి తగులుతూ ఉండాలి. అలానే మనం సాయిల్ వేసి గట్టిగా నొక్కేయకూడదు. ఇంకా సన్లైట్ కూడా కావాలి. అలా చేసినప్పుడు అది చిన్న ప్లాంట్ లాగా వస్తుంది. జర్మినేట్ అవుతుంది. చిన్న రూట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. తర్వాత పెద్ద రూట్ వస్తుంది. తర్వాత ప్లాంట్ పైన లీఫ్ వస్తాయి. ఫస్ట్ లీవ్స్ వస్తాయి. ఫస్ట్ కింద రూట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లీవ్స్ వస్తాయి. ఇవి కాటిలిడాన్స్ అంటారన్నమాట. మీకు తర్వాత పైన క్లాసులో తెలుస్తాయి. కాటిలిడాన్స్ రెండుగా డివైడ్ అయిపోతాయి. కాటిలిడాన్స్ రెండుగా డివైడ్ అయిపోతాయి. అలా ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇదనమాట. ఇది ఓకే. సీడ్, ఫస్ట్ రూట్, తర్వాత గ్రో అవుతుంది. ఇలా గ్రో అవుతుంది అనమాట. తర్వాత ప్లాంట్గా తయారవుతుంది. తర్వాత ఈ ప్లాంట్స్ ఎక్కువ సీడ్ ఉంది. సీడ్ తర్వాత ఇలా గ్రో అయ్యి జర్మినేషన్ అయ్యి ప్లాంట్ అవుతున్నాను. ఈ ప్లాంట్లో మనకి ఏవి ఇస్తాయి? ఎక్కువ ఫ్రూట్స్ నుంచి వస్తాయా లేకపోతే ఫ్లవర్ నుంచి వస్తాయా? సీడ్స్. చూడండి. నెక్స్ట్ ఫ్లవర్. ఫ్లవర్ ఇచ్చాడు చూడండి. ఫ్లవర్. ఓకే. ఫ్లవర్ తర్వాత ఎలా మార్పు చెందుతుంది? ఫ్రూట్గా వస్తుంది. ఫ్రూట్గా డెవలప్ అవుతుంది. ఫ్రూట్ అన్నమాట. ఇది ఫ్లవర్. నెక్స్ట్ ఫ్రూట్. నెక్స్ట్ ఈ ఫ్రూట్ ఏమవుతుంది? బాగా పండుతుంది. ఫ్రూట్ ఏమవుతుంది? బాగా పండి ఏమవుతుంది? దాంట్లో నుంచి సీడ్లింగ్స్ ఉంటాయి. సీడ్లింగ్స్ అంటే సీడ్స్ ఉంటాయి. సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్ మనం తినడానికి కోసినప్పుడు దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ మళ్ళీ మనం సాయిల్లో వేస్తే మళ్ళీ ఈ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. సీడ్ తర్వాత ప్లాంట్ వస్తుంది. ప్లాంట్లో ఫ్లవర్. తర్వాత ఫ్రూట్. ఆ ఫ్రూట్ ఏమవుతుంది? బాగా పండిన తర్వాత మనకి దాంట్లో నుంచి సీడ్స్, అంటే చిన్నగా ఉన్నప్పుడు కొయ్యకూడదు, కాయ పెద్దదవ్వాలి. అయిన తర్వాత దాంట్లో మనకి సీడ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ సీడ్స్ మళ్ళీ మనం ఏం చేస్తాం? సాయిల్లో వేయగానే మళ్ళీ ఈ సైకిల్ అనేది ఆల్రెడీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఇలా జరగకపోతే ఏమవుతుంది? మనకి ఫుడ్ అనేది ఉండదు. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ
ప్లాంట్. ఒకసారి నేను ఆ పాయింట్స్ చదువుతాను చూడండి. పేజ్ నెంబర్ 45లో ఉంది. ద సీడ్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్డ్ ఇన్ ద సాయిల్. ఇన్ ఇట్ దెన్ స్టార్ట్ జర్మినేటింగ్. ఏ రూట్స్ బిగన్ టు గ్రో డౌన్వర్డ్స్. ఆల్రెడీ చెప్పాను కదా, రూట్స్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ సాయిల్లో వేయంగానే. ఆ సాయిల్లో వేసినప్పుడు వాటికి ఏం కావాలి? వాటర్, ఎయిర్, సన్లైట్ కావాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వి సీ ఏ షూట్ కమింగ్ అవుట్. షూట్ అంటే పై పార్ట్ వస్తుంది. ద షూట్ గ్రోస్ అప్వర్డ్స్ టువర్డ్స్ ద సన్ ఉండడం వల్ల అవి పెరుగుతాయి అన్నమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ జర్మినేషన్. ఆ ప్రాసెస్ని ఏమన్నారు? జర్మినేషన్ అన్నారు. ఆల్రెడీ జర్మినేషన్ అని చెప్పి నేను వేసాను కదా. ఇప్పుడు వరుసగా ఫస్ట్ సీడ్, తర్వాత చిన్న రూటు, తర్వాత కొంచెం పెద్దది, తర్వాత ప్లాంట్ వస్తుంది. ఈ కాటిలిడాన్స్ రెండుగా డివైడ్ అవుతుంది. ప్రతి సీడ్కి కాటిలిడాన్స్ ఉంటాయి అన్నమాట, రెండు ఉంటాయి. ఓకే. If the plant receives proper warmth, food and water, it is able to grow well. After a few days, the stem grows bigger and first leaf appears on it. ఫస్ట్ ఏమొస్తాయి? ఈ స్టెమ్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఫస్ట్ లీఫ్ వస్తుంది. ఫస్ట్ లీఫ్ వస్తుంది. Gradually, the plant bears more leaves and after a period of growth, we see a buds appearing. The buds turns into the flower and few days. కొన్ని రోజులకి ఏమవుతాయి? బర్డ్స్ మొగ్గల్లాగా వస్తాయి అన్నమాట. ఈ ప్లాంట్కి మొగ్గల్లాగా వస్తాయి అన్నమాట. మొగ్గలు వచ్చి తర్వాత ఫ్లవర్ అవుతుంది. ఆ ఫ్లవర్ కొన్ని రోజులకి ఏమవుతుంది? ఫ్రూట్ అవుతుంది. తర్వాత ద ఫ్లవర్ దట్ గెట్స్ పాలినేటెడ్ ఇన్సెక్ట్, విండ్ ఆర్ అదర్ యానిమల్స్ హెల్ప్ ఇన్ ద పాలినేషన్ ఆఫ్ ద ఫ్లవర్. పాలినేషన్ కొన్ని ఫ్లవర్స్ ద్వారా పాలినేషన్ జరుగుతుంది. అంటే కొన్ని సీడ్స్ ద్వారా జరుగుతుంది, కొన్ని ఫ్లవర్స్ ద్వారా పాలినేషన్ జరుగుతుంది అన్నమాట. అసలు ఈ పాలినేషన్ అంటే ఏంటో చూడండి. పాలినేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్యారీయింగ్ ద పాలెన్స్ ఫ్రమ్ ద మేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ ఫ్రమ్ మేల్ ఫ్లవర్ టు ద ఫిమేల్ పార్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆర్ టు ఫిమేల్ ఫ్లవర్స్. ఈ పాలినేషన్ అంటే ఏంటంటే పాలెన్స్ మేల్ పార్ట్ నుంచి ఫిమేల్ పార్ట్కి వస్తుంది, ఆ ఫ్లవర్స్కి. ఆఫ్టర్ పాలినేషన్ ద ఫ్లవర్ weathers away and fruit is formed. This fruit which contains seeds grow big and ripen. ఇలా పాలినేషన్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే అవి ఫ్లవరు ఫ్రూట్ అవుతుంది. ఫ్రూట్ అయిన తర్వాత అది సైజ్ పెరిగిన తర్వాత మనకి అది పండిన తర్వాత దాంట్లో నుంచి మనకి ఫ్రూట్స్ అనేవి వస్తాయి. దిస్ రైప్ ఫ్రూట్స్ హ్యావ్ మెనీ సీడ్స్ హిడెన్ ఇన్సైడ్. ఈ రైప్ అంటే డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్, డిస్పర్సల్ of seeds. Dispersal of seeds అంటే ఇవి పండిన తర్వాత మనకి సీడ్స్ అనేవి డిస్పర్సల్ అవుతాయి. ఓకే. ద రైప్ ఫ్రూట్ హ్యాస్ మెనీ సీడ్స్ హిడెన్ ఇన్సైడ్ ఇట్. ఈ పండిన ఫ్రూట్లో చాలా సీడ్స్ ఉంటాయి. యానిమల్స్ అండ్ బర్డ్స్, హ్యూమన్స్ ఈట్ దీస్ ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ని ఎవరెవరు తింటారు? హ్యూమన్స్, బర్డ్స్, యానిమల్స్ తింటారు. తిన్న తర్వాత ఏం చేస్తాయి? ఇప్పుడు త్రో అవే ద సీడ్స్, పక్కకు పడేస్తూ ఉంటాం. దస్ ద సీడ్స్ గెట్ డిసపేర్డ్, సమ్ గ్రో బ్యాక్ ఇంటూ ప్లాంట్. తర్వాత ఏం చేస్తాయి అవి? ఆ సీడ్స్ మనం సాయిల్ మీద పడేస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. కొన్ని అవి మనం అలా పడేయడం వల్ల కూడా కొన్ని ప్లాంట్స్ అనేవి వస్తాయి. అంటే లైఫ్ సైకిల్ సీడ్ నుంచి ప్లాంట్, ప్లాంట్ నుంచి ఫ్లవర్, ఫ్లవర్ నుంచి ఫ్రూట్, ఫ్రూట్ నుంచి సీడ్స్ డిస్పర్సల్ అవుతుంది. ఇలా లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూషన్గా జరుగుతుంది. ఓకే. బ్లాంక్ చూడండి అమ్మా. ప్రాక్టీస్ జోన్ 1 బ్లాంక్. ఎక్స్క్రిటా కూడా ఉంది చూడండి. దేర్ ఆర్ సమ్ ప్లాంట్స్ సచ్ యాజ్ రోజ్, లిల్లీ, పొటాటో అండ్ ఆనియన్స్ విచ్ కెన్ గ్రో ఇంటూ న్యూ ప్లాంట్స్ ఈవెన్ వితౌట్ రూట్స్, వితౌట్ సీడ్స్. ఈ లిల్లీ, రోజ్ ఇవన్నీ ఎలా వస్తాయంట? సీడ్స్ లేకుండానే రూట్స్ ద్వారా వస్తాయి అన్నమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ డాష్ అండ్ డాష్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ప్లాంట్ పెరగాలంటే మనకి ఏం కావాలి? వాటర్, ఎయిర్, సన్లైట్. మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? వార్మ్త్. వార్మ్త్ అంటే ఎయిర్ అమ్మా. వార్మ్త్, WARMTH.
వామ్, ఫస్ట్ దాంట్లో వామ్ ప్లాంట్, తర్వాత ఫుడ్, తర్వాత వాటర్. ఇప్పుడు ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? ఇప్పుడు ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? ఈ వాటరు, సన్లైట్, ఈ ఎయిర్ ఉంటేనే అది లీఫ్లో దాని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ ఫుడ్ కూడా ఉండడం వల్లే మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ వస్తాయి. తర్వాత సెకండ్ బి, ద డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ అకర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాష్ అండ్ డాష్. మనకి ఈ సీడ్ డిస్పర్సల్ అనేది ఎవరి ద్వారా జరుగుతుంది? యానిమల్స్, birds and humans. C, dash and dash help to process of pollination in flowers. Flowers లో pollination ఏవి చేస్తాయి? ఇన్సెక్ట్స్ తీసుకెళ్తూ ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ మీద ఇన్సెక్ట్స్ వాళ్తూ ఉంటాయి. ఇక్కడ క్యాపిటల్ పెట్టుకున్నాం. యానిమల్స్. విండ్, కొన్ని గాలి ద్వారా జరుగుతాయి అన్నమాట పాలినేషన్. కొన్ని ఇన్సెక్ట్స్ ద్వారా జరుగుతాయి, కొన్ని విండ్ ద్వారా జరుగుతాయి. ఇన్సెక్ట్స్ అంటే ఇప్పుడు తుమ్మెదలు ఉన్నాయి, తుమ్మెదలు కానీ ఇవన్నీ ఏం చేస్తే దాంట్లో ఉన్న హనీ, హమ్మింగ్ బర్డ్స్ కానీ ఇవి ఏం చేస్తాయి? వాటిలో ఉన్న హనీని తీసుకుంటాయి. ఈ ఇన్సెక్ట్స్ కొన్ని ఏం చేస్తాయి? ఫ్లవర్స్ మీద ఎక్కువ వాలుతూ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ మీద నుంచి ఇంకో ఫ్లవర్ మీదకి వెళ్ళడం వల్ల పాలినేషన్ అనేది జరుగుతుంది. కొన్ని విండ్ ద్వారా జరుగుతాయి. ఓకే, ప్రాక్టీస్ జోన్ 1 ఫిల్ చేసుకోండి అమ్మా. దిస్ ఈజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్లాంట్. నెక్స్ట్ క్లాస్లో మనం లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్ అమ్మా.